హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనము పార్ట్ 4లోకి వచ్చేసాము. ఇంకా పార్ట్ 3లో ఏం జరిగింది, రాజేష్ అర్చననే అడుగుతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని చెప్తే అర్చన అంటుంది, అయ్యో నన్నే ఎందుకు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు కావాలి అనుకుంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అనేసి అంటే అందుకు అంటాడు అర్చన, నేను అన్ని వైపుల నుంచి ఆలోచించకుండా ఈ నిర్ణయానికి వచ్చానన్నా నీ ఉద్దేశము, నేను అంత తెలివి తక్కువ వాడిని కాను, నా బతుకు పాడు చేసుకునే తెలివి తక్కువతనం మాత్రం లేదు నాకు, నన్ను నమ్ము అర్చన, నీకు నా మీద నమ్మకం ఉంటేనే చెప్పు అనేసి అంటే అందుకు అర్చన అంటది, రాజేష్ గారు మిమ్మల్ని నమ్మకపోవడం కాదు, నా అదృష్టం మీద నాకే నమ్మకం లేదు, రెండోసారి జీవితం నన్ను మోసం చేస్తుందేమోనని భయం, రెండోసారి దెబ్బ తట్టుకోగలనా అన్న అనుమానం అంటూ అర్చన కంఠం రుద్ధమైంది. రాజేష్ గారు మీరెందుకు నా మీద ఇంత దయ చూపిస్తున్నారు, ఇది చాలా నా కోసం త్యాగం చేస్తున్నారా అనేసి అడిగింది. అందుకు రాజేష్, జాలి కాదు త్యాగం కాదు అర్చన, ఇది నా స్వార్థమే, నీ అందాన్ని నా సొంతం చేసుకోవాలన్న ఆరాటమేనని ఎందుకు అర్థం చేసుకోవు అర్చన, ఏ క్షణంలో నిన్ను చూశానో కానీ ఆ రోజు నుంచి కంటి నిండా నిద్ర లేదంటే నమ్మాలి అనేసి అన్నాడు. రాజేషు ఉద్వేగంతో అన్నాడు. అర్చన తలదించుకుంది. రాజేషు ముందుకు వంగి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ చెయ్యి ఆసరా కావాలి నాకు అర్చన, కాదనకు ప్లీజ్ అభ్యర్థిస్తూ అన్నాడు. అందుకు అర్చన, కాదనను రాజేష్, కాదని ఎందుకంటాను, నాకింత అదృష్టం పడుతుందని కలలో కూడా ఊహించని నేను ఈ ఊహకే తబ్బిబ్బు అవుతున్నాను. జీవితంలో 25 ఏళ్లకే అన్ని అనుభవాలు పూర్తయి 3లా మిగిలిపోయానని అనుకుంటున్న తరుణంలో వాడిన లతని నీరు నారు పోసి చికిరింప చేస్తానంటే వద్దని ఎలా అనగలను అంటూ ఆమె గొంతు వణికింది. కవిత్వం వద్దు అర్చన, లత, మాను ఈ మాటలన్నీ వద్దు, నీకు నేను నాకు నువ్వు తోడు నీడ అయి నిలవాలని అనుకున్న ఈ క్షణం శాశ్వతం కావాలి అంటూ ఆమె చెయ్యి గట్టిగా నొక్కుతూ ఆనందంగా అన్నాడు. అందుకు అర్చన, కానీ రాజేష్ నాకు ఇంకా భయంగా ఉంది, ఇదంతా ఏమవుతుందోనని, ఆయన డైవోర్స్ ఇస్తారా బేలగా అంది. నీవు నా సంగతి ఆయనకి తెలియకుండా చూడాలి, మీ అత్తగారు నీ పక్షం అంటున్నావు కనుక వాళ్ళు కొడుక్కి మళ్ళీ పెళ్ళి చేయడానికి అన్నట్టు అతని చేత కాగితాలు సంతకం పెట్టించేటట్టు చూడు, మనం పెళ్లి చేసుకుంటాం అన్న సంగతి అతనికి తెలిస్తే పంతం కొద్దీ డైవోర్స్ ఇవ్వకపోవచ్చు, నీవు వెంటనే నీ అత్తమామలతో కలిసి మాట్లాడు, నేను 4 రోజులలో ఢిల్లీ వెళ్ళిపోవాలి, ఏం జరిగింది ఉత్తరం రాయాలి, నాకు చాలా ఆరాటంగా ఉంటుంది అని అన్నాడు. అందుకు అర్చన, నాకు కొద్దిగా టైం ఇవ్వు రాజేష్, నన్ను కొంచెం ఆలోచించని, ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అన్నదంతా ఆలోచించని, ముందు అమ్మ అన్నయ్యతో మాట్లాడాలి అనేసి అంది. అందుకు రాజేషు, ఎలా చేస్తావో ఏం చేస్తావో నీకే వదులుతున్నాను, ఇంకో 3-4 నెలల లోపల మనిద్దరం ఒకటవ్వాలి, ఈ నిరీక్షణ నన్ను పిచ్చెక్కిచ్చేస్తుంది అంటూ ఎమోషనల్గా అన్నాడు. అందుకు అర్చన, నన్ను కవిత్వం చెప్పవద్దని నువ్వు చేస్తుందేమిటి అంటూ అర్చన కొంటెగా నవ్వింది. నిన్ను చూస్తే నీ సమక్షంలో కవిత్వం ఏమిటి, షాయరీలు వచ్చేస్తాయి నోట్లో నుంచి అని అన్నాడు. అందుకు అర్చన, రాజేష్ ఇదంతా కల కాదు, నిజమేనా అని అనిపిస్తుంది నాకు, మన ఇద్దరం ఇలా కలవటానికే ఆయన నుంచి విడిపోయాను కాబోలు, ఈ గొడవలు ఇందుకే వచ్చాయేమో, చీకటి తర్వాత వెలుగుల, ఈ కష్టాల తర్వాత సుఖం నా కోసం కాచుకొని ఉంటుందన్నది మాత్రం ఊహించలేకపోయాను. ఈ దేశంలో పెళ్ళైన ఆడదానికి, అందున పిల్ల తల్లికి మళ్ళీ భర్త సంసారం అన్నవి ఇప్పటికీ గగన కుసుమాలే రాజేష్, ఆ కుసుమాలని అందుకోవటానికి చేయూతనిచ్చే నీలాంటి వారెందరూ ఉన్నారో నాకు తెలియదు అనేసి అంది. అబ్బా చాలు చాలు
అలా పొగిడేశావంటే నిజంగా నేనేదో చాలా త్యాగం చేస్తున్నాను అనిపిస్తుంది, చాలా ఘనకార్యం చేస్తున్నానని గర్వంతో ఛాతీ ఉబ్బిపోతుంది. అర్చన ఇంకా మాటలు చాలు, చేతలు కావాలి వాటిని అంటూ వెంటనే అతని దగ్గర నుంచి డైవర్స్ సంపాదించే ఉపాయం చూడు. మరి నేను వెళ్ళాలి అర్చన, ట్రైన్ టైం అవుతుంది. ఇది మిస్ అయితే మళ్ళీ ఉదయం వరకు ట్రైన్ లేదు. అయిష్టంగానే లేచి నిలబడ్డాడు. తర్వాత సరేనమ్మా, సరే, నీవన్నది బాగానే ఉంది. నేను వాడి చేత కాగితాలు సంతకం చేయించడానికి ప్రయత్నిస్తాను. ఇన్నాళ్ళు ఏదో ఆశ ఉండేది. కాలం నీ గాయాల్ని మాన్పితే నువ్వు వాడిని క్షమించి దగ్గరవడానికి ప్రయత్నిస్తావేమో. ఈలోగా వాడికి ఇంట్లో ఇల్లాలు లేని ఇబ్బందులు తెలిసి దారికి వచ్చి రాజీకి వస్తాడన్న ఆశ ఉండేది అని అన్నారు డాక్టర్ వరలక్ష్మి నిట్టూర్చింది. డాక్టర్ వరలక్ష్మి నిట్టూర్చింది. అత్తయ్య, విరిగిన మనసుల్ని ఎంత అతుకుదామన్నా అతుకులాగే కనిపిస్తుంది అత్తయ్య. మేం కలిసి బతకడం అంటే మీకోసమో పాప కోసమో ఏ ఇబ్బందులకో తల ఒగ్గో తప్ప ఒకరి కోసం ఒకరం కాదత్తయ్య. మనసులు కలవని కాపురం ఎంత నరకమో అనుభవించిన వారికే అర్థమవుతుంది. అంతకంటే ఎవరి దారిన వారు బతకడం నయం కదా. ఏమో ఈసారి ఆయనని అర్థం చేసుకొని సహకరించే ఇల్లాలు వస్తే అది ఆయనకి మంచిదే కదా అనేసి అంది. అందుకు నిజమేలే అమ్మా, బలవంతంగా మీ ఇద్దరి చేత కాపురం చేయించలేం కదా. నీవు అనుక్షణం కుమిలిపోతూ బతికితే అది మాకు మాత్రం ఆనందమా? ఇంటి ఇల్లాలు ఉసురు ఆ ఇంటికి తగిలితే అది సర్వనాశనానికే దారితీస్తుంది డాక్టర్ సదాశివం గారు అన్నారు. మగవాడికి పిల్ల దొరక్కపోదు, ఎవతో ఒకటి. కానీ నీవు అదృష్టవంతురాలివి. నీ మిగతా జీవితం వాడి మోడైపోకుండా నీకు చేయి అందించేవాడు దొరకటం అదృష్టం. నీ అదృష్టాన్ని కాదనటానికి మేమెవరం? తప్పకుండా నా చేతనైనంత సాయం చేసి వాడిని ఎలాగైనా విడాకులకి ఒప్పిస్తాం. నీ జీవితాన్ని చిందరవందర చేసే హక్కు వాడికి లేదు. వాడు నా కొడుకే అవ్వచ్చు, కానీ స్త్రీగా నీ జీవితంతో వాడు ఆటలాడటం నేను సహించను. నా సానుభూతి నీ పట్ల ఉంటుంది. ఏం చేయాలో నాకు తెలుసు అని అంది. అర్చన చటుక్కున లేచి వరలక్ష్మి కాళ్ళకి నమస్కారం పెట్టి కళ్ళనీరు తిరుగుతుండగా, మీలాంటి అత్తమామల్ని పొంది కూడా నిలుపుకోలేని దురదృష్టవంతురాల్ని. నా తల్లిదండ్రుల కంటే కూడా మీరు నన్ను ఎక్కువగా అర్థం చేసుకొని ఆదరిస్తున్నారు. మీ రుణం నేను తీర్చుకోలేను అని అంది మనస్ఫూర్తిగా. అందుకు రుణాలు వడ్డీలు సంగతికేం కానీ ఒక్క విషయం నాకు కాస్త అనుమానంగా ఉంది. నువ్వు పూజ సంగతి బాగా ఆలోచించావా లేదా అని. అతడు నీకు మంచి భర్త కాగలడేమో కానీ పూజకి తండ్రి కాగలడంటావా? పూజని అంగీకరించగలడా అతను? మీ మధ్య అది అడ్డు అనుకుంటే అలాంటి సంఘటనలు ఎన్నో విన్నాం ఇది వరకు అని అన్నారు వరలక్ష్మి గారు. అందుకు అర్చన, లేదత్తయ్య, ఆ విషయం అతనే ముందుగా చెప్పాడు. నీ బిడ్డకి తండ్రిలోనూ లేని లోటు రానివ్వను. నీకు భర్త అయినప్పుడు నీ బిడ్డకి తండ్రిని అవుతాను అని అతనే అన్నాడు. నేనేం అడగకముందే అని అంది. అనడం వేరు, ఆచరించటం వేరమ్మా. ఏ మగాడు కానీ ఆడది కానీ తనది కాని బిడ్డని అంగీకరించటం అంత సులువు కాదమ్మా అని అన్నారు సదాశివం గారు. రేపు మీకు బిడ్డలు పుట్టాక దీన్ని వాళ్లతో సమంగా చూడగలడా? వరలక్ష్మి అపనమ్మకంగా అంది. అత్తయ్య, రాజేష్ అలాంటి వాడు కాదని నా నమ్మకం. ఒకవేళ అతను మారితే పాపకి తల్లిని నేనుండగా తండ్రి అభిమానం కొరవడినా ఆ కొరత కనబడనీయకుండా చూడగలను అత్తయ్య అని అంది. ఏమో, పూజ మా ప్రాణం. దానికి ఏమైనా కష్టం కలిగితే మేం భరించలేం అర్చన. పాపని మా దగ్గరే ఉంచేయి. అలా అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. రాజేష్కి నీకు మధ్య ఏ గొడవలకి ఆస్కారం ఉండదు. మాకు పూజ బాగా చేరిక అయ్యింది. మేమున్నన్ని రోజులు దానికి ఏ లోటు రాదు. ఈలోగా పెద్దదవుతుంది. ఆశగా చూసింది డాక్టర్ వరలక్ష్మి. ఆమె కళ్ళల్లో
పెంచిన అభిమానం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అర్చన జవాబుకి తడుముతుంది. ఏం చెప్పాలో అర్థం కాక. నేను మాత్రం పాపని వదిలి ఎన్నాళ్ళు ఉండగలను? ఇప్పుడే అసలు ప్రాణం కొట్టుకుంటున్నా. చదువుకుంటున్నానే కానీ తప్పక చూద్దాం, తర్వాత చూద్దాం. ముందు మిగతా విషయాలన్నీ తేలనీయండి. పాపని మీరు నాకంటే బాగా చూసుకుంటున్నారు, కానీ నేను వదిలి ఉండగలనా అని. సరేలే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. నీవన్నట్టు మిగతావన్నీ పూర్తి కానీ అని అన్నారు. మీదే భారం. ఏం చేస్తారో ఎలా చేస్తారో అత్తయ్య, ఏ సంగతి నాకు తెలియచేయండి అని అంది అర్చన. వెళ్ళిరమ్మా, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. నమస్కరించిన అర్చన తల మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించారు సదాశివం గారు. నెక్స్ట్, రాజేష్, నీకేమన్నా మర్తిపోయిందా? నీకేం కర్మ అని పిల్ల తల్లిని పెళ్ళాడాలనుకుంటున్నావు? అరుంధతి కొడుకు చెప్పిన మాటకి నిర్ఘాంతపోయి నిమిషం మాట్లాడలేకపోయింది. కొడుకు చెప్పింది అర్థమయ్యాక కోపంతో ఆమె మొహం జీవిరించింది. రాజేష్, ఆలోచించి చేస్తున్నావా ఈ పని? ఆవేశంతో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ బాధ ఒక్కరోజులో పోయేది కాదు, జీవితాంతం అనుభవించాలి. పెళ్ళి అనేది ఎన్ని రకాలుగానో ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయం. ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నాననుకున్నావో, త్యాగం చేస్తున్నానో అనుకుని తప్పటడుగు వేస్తున్నావని రంగనాథం గారు అరక్షణం ఆవేశపడ్డ త్వరగా సర్దుకొని గంభీరంగా అన్నారు. చెట్టంత కొడుకుతో అంతకంటే తీవ్రంగా ఆయన మాట్లాడలేకపోయారు. తర్వాత, ఇందుకేనా 2 ఏళ్ల నుంచి పెళ్ళొద్దని ఏదో వంకలు పెడుతూ గడుపుకొచ్చా? ఈ పాటి పిల్ల నీకు దొరకదనా? ఈమె కంటే అందమైన దాన్ని తీసుకొచ్చే పూచీ నాది. అరుంధతి ఏదో చెప్పబోయింది. అమ్మా, ఇదంతా నేను అనాలోచితంగానూ చేయడం లేదు. నాకు ఇంతకంటే మంచి పిల్ల దొరకదని కాదు, ఒకరిని చూస్తే ఎందుకు ఇష్టం కలుగుతుందో నేనెలా చెప్పగలనమ్మా? ఇంతకీ ఆ అమ్మాయి గురించిన నీ అభ్యంతరం వల్ల పెళ్ళైన ఆవిడనేనా? ఆమె కులం, గోత్రం, చదువు, సాంప్రదాయం, అందం దేని గురించి మీకు అభ్యంతరం లేదుగా, ఒక్క ద్వితీయం అనే కదా అని అన్నాడు. ఆ అభ్యంతరం అన్నిటికన్నా మించినదిరా. అందులో పిల్ల తల్లి కూడా. ఇంకా ఏ కారణం కావాలంటావు మా అభ్యంతరానికి? అరుంధతి ఆవేశంగా అడిగింది. అమ్మా, స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నది ఎంత నిజం! నిజమమ్మా. నువ్వు స్త్రీ అయి ఉండి తోటి స్త్రీ గురించి సానుభూతిగా ఆలోచించలేకపోతున్నావు. మీలో మీకు ఒకరి పట్ల ఒకరికి సానుభూతి లేదు. పురుషులు ఏదో చేశారని వాపోతారు. ఒక్క మాట చెప్పు, అర్చన ఉన్న స్థితిలో నీ కూతురు ఉంటే ఆమెకి మరో వివాహానికి అవకాశం వస్తే సంతోషంగా అంగీకరించవా అనేసి అడిగాడు. రాజీ, మన దాకా రానంత వరకు అందరూ ఆదర్శాలు వల్లిస్తారు. నేను తల్లిని, నీ తల్లిని, నా కొడుకు ఇలా అనేసి అంటుండగా, ఏమయ్యాడు నీ కొడుకు? నీ కొడుక్కి ఏమైందని ఇంత బాధపడుతున్నావమ్మా? అర్చనని పెళ్ళాడేది నేనేం పాపం చేయటం లేదు. నేను ఏదో కోల్పోయినట్టు నువ్వు భావించటం ఏంటి అనేసి అన్నాడు. నీ కళ్ళకేదో పొరలు కమ్మాయి. సరే, ఇంకా మేమేం చెప్పినా విషయంలాగానే ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మేం చెప్పవలసిన పని లేదు. మా అంగీకారాలు, ఆశీర్వాదాలు నీకెందుకు? వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకో అంటూ అరుంధతి కోపంగా మొహం తిప్పుకుంది. తర్వాత, రాజా, ఉత్త 2వ పెళ్ళి అయితే పర్వాలేదు, కానీ పిల్ల ఉందంటున్నావు. తర్వాత నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆలోచించినట్లు లేదు రంగనాథం గారు గంభీరంగా అన్నారు. ఆలోచించాను నాన్నగారు, అదో పెద్ద ప్రాబ్లం అని నాకు అనిపించటం లేదు అని అన్నాడు రాజేష్. ఇప్పుడు అనిపించదు. రేపు నీకు పిల్లలు పుడితే ఆ పిల్ల పరాయివాడి కూతురు అన్నది తడుతుంది. అప్పుడు ఆ పిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందో. నీకున్న అనుభవం ఏమిటి? నా మాట విను రాజీ, నీ మంచి కోరి చెప్తున్నాం. అరుంధతి కొడుకు దగ్గరికి వచ్చి తల నిమురుతూ అంది. నీకేం తక్కువైందని సర్దుకొని ఈమెను చేసుకోవటం? ఎన్నెన్ని మంచి సంబంధాలు వస్తున్నాయి. అన్నీ కాలదన్నీ పిల్ల తల్లిని చేసుకుంటాననటం ఏం కర్మరా ఇది? ఆమె గొంతు రుద్ధమైంది.
రాజేష్ విరక్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఎలా చెప్పి ఏం చెప్పి అందరినీ ఒప్పించగలడో అర్థం కాలేదు అతనికి. కొడుకు మొహంలోని భావాలు గుర్తించిన రంగనాథం గారు భార్యకి ఇంక ఊరుకోమన్నట్లు సైగ చేశారు. రాజా, మేం చెప్పవలసింది చెప్పాం. కష్ట నష్టాలు ఎదుర్కోవలసింది నీవు. మరోసారి బాగా ఆలోచించు అంటూ ఆయన కుర్చీలోంచి లేచారు. అమ్మా, నన్ను క్షమించండి. నేను ఆమెకి అనవసరంగా ఆశలు కల్పించి ఇప్పుడు వెనక్కి అడుగు వేయలేను. మీకు కష్టం కలిగితే క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అరుంధతి బాధగా వేదనగా కళ్ళు మూసుకుంది. నెక్స్ట్, హార్టీ కంగ్రాచులేషన్స్ రాజేష్. భుజం చుట్టూ చెయ్యి వేసి అభినందించాడు మెహతా. థ్యాంక్స్. రాజేష్ షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. అర్చనాజీ, పక్కపక్కనున్న మీతో ఇదివరకు పరిచయం కలగలేదు. ఇప్పుడు మీరిలా మిస్సెస్ రాజేష్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అంది సునీత. రాజేష్ మాకు బ్రదర్. మిమ్మల్ని బాబీజీ అనొచ్చా? సునీత చనువుగా అర్చనని దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటూ అంది. అఫ్కోర్స్, మీ గురించి రాజేష్ చాలా చెప్పారు. మీరు పక్కనుండటం నాకు చాలా సంతోషం అర్చన నవ్వుతూ అంది. రాజేష్ అర్చన రిజిస్టర్ ఆఫీస్లో సొంతకాలు పెట్టి దండలు మార్చుకున్నారు. రాజేష్ తరపున మిస్టర్ మెహతా, సునీత మెహతా సాక్షి సంతకాలు చేశారు. అర్చన తరపున ఆమె అన్న వదిన మాత్రం వచ్చారు. రాజేష్ తల్లిదండ్రులు రిజిస్టర్ పెళ్ళికి అయితే అంత దూరం మేమెందుకు, పెళ్లి చేసుకున్నాక వీళ్ళు చూసుకొని ఇద్దరు రండి అన్నారు. వారి ముభావతికి కారణం అర్థమైన రాజేష్ ఇంకా తర్కాలకి దిగకుండా ఢిల్లీలోనే రిజిస్టర్ ఆఫీస్లో అర్చనని పెళ్లి చేసుకున్నాడు. అర్చన అన్న వదిన మాత్రం కాదనకుండా వచ్చారు. ఒక విధంగా అర్చన అన్న శ్రీరామ్కి చెల్లెలి బాధ్యత తన మీద ఉండకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఆనందంగానే ఉంది. తన మంచి చెడ్డలు ఆమెకి తెలుసు అని ఊరుకున్నారు. అర్చన తల్లి, అయ్యో ఏమిటి ఉడ్డూరం, కట్టుకున్న మూడు బతికుండగానే మరో పెళ్ళ, అవ్వా ఏమి రోజులు వచ్చాయి అని ఆశ్చర్యపడి బాధో సంతోషమో తెలియని స్థితిలో ఉండిపోయింది. కూతుర్ని చేసుకోవడానికి ముందుకు వచ్చిన రాజేష్ని ఆశ్చర్యంగా చూసింది. ఆమెకి తెలియకుండానే మనసులో అభినందించింది. కూతురు మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం ప్రకారం హర్షించలేకపోయినా కన్నతల్లిగా పోనీలే, దాని బతుక్కి అర్థం ఏర్పడింది, బతుకంతా ఏడవకుండా ఓ తోడు దొరికింది అని సంతోషపడింది. ఆ సాయంత్రం ఓ హోటల్లో ఆఫీస్ వారికి, ఫ్రెండ్స్కి ఓ 100 మందికి పార్టీ ఇచ్చాడు రాజేష్. అర్చన సంగతి అందరికీ తెలిసింది. అందరూ ప్రత్యేక కుతూహలంతో అర్చనని గమనించారు. ఆమె అందానికి అందరూ అబ్బురపడి రాజేష్ రెండో పెళ్ళైనా ఆమెను ఎందుకు చేసుకున్నాడో అర్థమైనట్లు అనిపించింది. ఎంత అందగత్తె అయినా పెళ్ళైన ఆమెని, అందున పిల్లతల్లిని చేసుకున్న రాజేష్ని అందరూ అభినందించకుండా ఉండలేకపోయారు. రాజేష్ బాషు అయితే ప్రత్యేకంగా పక్కకు పిలిచి, నీలాంటి యంగ్ మ్యాన్ మన సమాజానికి చాలా అవసరం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ అభినందించాడు. ప్రతి వాళ్ళు రాజేష్ పెళ్లి చేసుకున్నందుకు కాక అర్చనని చేసుకున్నందుకు అభినందించారు. రాజేష్ అందరికీ ఓ కంగ్రాట్స్, అయితే నీకు డబుల్ కంగ్రాట్స్ అన్నారు క్లోజ్ ఫ్రెండ్స్. హరే బాయ్, మీ అందరూ కలిసి అర్చనకి రెండో పెళ్ళన్న సంగతి నాకు మరీ గుర్తు చేయటం మానరా. వీ వాంట్ టు ఫర్గెట్ ది పాస్ట్. ప్లీజ్ మమ్మల్ని కొత్త లైఫ్ స్టార్ట్ చేయనీయండి, అందరు భార్యాభర్తల్లాగా అన్నాడు రాజేష్ అందరి మాటలు విని నవ్వుతూ. అర్చనకైతే అందరూ తనని ప్రత్యేకంగా చూడటం, ప్రత్యేక కుతూహలంతో గమనించడం చూస్తే చాలా ఎంబరాసింగ్గా అనిపించింది. ఎదుట ఏమనకపోయినా అందరూ తన విషయమే మాట్లాడుకుంటున్నట్లు ఆమె గుర్తించింది. ఎంత తొందరగా పార్టీ అవుతుందా అన్నట్లు ఇబ్బంది పడింది. ఎంత చదివిన వారైనా, ఎంత ఉన్నతులు సంస్కారవంతులైనా ఆడదానికి రెండో పెళ్ళి అనగానే అది మామూలుగా తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఇంకా రోజులు మారలేదు అనటానికి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి
అని అనుకుంది అర్చన. రాజేష్ దగ్గర అతని ఫ్లాట్ తాళాలు తీసుకొని పనుంది అంటూ సునీత పార్టీ నుంచి అందరికంటే ముందు వెళ్ళిపోయింది. హడావుడిగా మధ్య ఎందుకో కూడా అడగకుండా తాళం ఇచ్చాడు రాజేష్. పార్టీ ముగిసి రాత్రి 10 గంటలకి ఇంటికి వెళ్ళేసరికి గుమ్మంలో సునీత ఎదురొచ్చి కొత్త పెళ్లి కూతురికి పెళ్ళికొడుక్కి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది. ముసిముసిని నవ్వులు నవ్వుతూ బెడ్రూమ్ తాళం రాజేష్ చేతికి ఇచ్చి హ్యావ్ నైస్ టైం, గుడ్ నైట్ అని గబగబా వెళ్ళిపోయింది. రాజేష్ ఆమె నవ్వులు అర్థం కాక అర్చన వైపు ఏమిటన్నట్లు చూశాడు. అర్చన నవ్వి తెలియదు అన్నట్టు తల ఆడించింది. రాజేష్ బెడ్రూమ్ తాళం తీశాడు. సునీత తాళం అడిగింది ఎందుకో అర్థమైంది. సునీత గది స్వరూపం పూర్తిగా మార్చేసింది. డబుల్ కాట్ మీద తెల్లటి పాల నొరగ లాంటి కొత్త దుప్పటి పరిచింది. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చి తెప్పించిందో. మంచానికంతా నార్త్ ఇండియన్ స్టైల్లో సినిమాల్లో మాదిరి మల్లెల దండలు వేలాడుతున్నాయి. అగరవత్తులు వెలుగుతున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద నీళ్ళ జగ్గు, 2 పాల గ్లాసులు, పళ్ళు, మిఠాయిలు, గది అంతా స్ప్రెడ్ చేసింది కాబోలు కమ్మటి వాసన. ఆ గది అలంకారం చూసి రాజేష్ మొహం సిగ్గుతో ఎర్రబడింది. అర్చన గుమ్మం దగ్గరే బిడియంగా ఆగిపోయింది. ఈ అనుభవం తనకు రెండోసారి అయినా మొదటిసారి కలగని ఏదో పులకింత ఆమెని కుదిపింది. 3 ఏళ్ల కాపురం చేసిన ఎన్నడూ కలగని ఏదో అనుభూతితో ఆమె శరీరం చిన్నగా కంపించింది. లజ్జితురాలైన అర్చనని చూసి రాజేష్, సారీ అర్చన, ఇదంతా నాకు ఇష్టం లేదు. పెళ్ళిలాగే ఇది సింపుల్గా మామూలుగా అతి సహజ వాతావరణంలో జరగాలని, నీకు ఏది గుర్తురానంత మామూలుగా నేను నీకు కొత్తవాడిని కాను అనిపించేలా ఉండాలనుకునే హనీమూన్ వగైరాలు కూడా వద్దనుకున్నాను. ఈ సునీత ఇలా చేస్తుంది అని అనుకోలేదు, సారీ అని అన్నాడు. అందుకు అర్చన, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది రాజేష్, నాకంటే ఈ అనుభవాలు పాత పని. నీవెందుకు అన్నిటికీ దూరం అవ్వాలి? నా మూలంగా పెళ్లి వేడుకలు కూడా జరగలేదు. ఇదే ఇంకొకరిని చేసుకొని ఉంటే ఎంత ధూమ్ధామ్గా జరిగేది. మీ వాళ్ళు ఎంత ఆర్భాటంగా చేసేవారు పెళ్ళి. కనీసం సునీత ఉండబట్టి ఈ మాత్రం చేసింది. సంతోషించాల్సిన విషయం కానీ విచారించటానికి, క్షమాపణలు చెప్పటానికి ఏముంది అంది అర్చన తేలికగా. రాజేష్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేశాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అర్చన, 2 ఏళ్ల తపస్సు ఈనాటికి ఫలించింది. దేవిగారు ఏం వరాలిచ్చి ఈ భక్తుడిని అలరిస్తారో చూడాలి మరి చిలిపిగా అన్నాడు. అర్చన కళ్ళు చెమర్చాయి. చటుక్కున అతని గుండెల మీద వాలిపోయింది. రాజేష్ అలా మాట్లాడి నన్ను సిగ్గుపరచుకు. వరాలు ఇచ్చింది నువ్వు. ఏనాడు ఏ పూజ చేసుకున్నానో, ఏ చిన్న పుణ్యం చేశానో అన్నీ పోగొట్టుకున్నాను. ఇంకేం లేదు అని దుఃఖపడే వేళ నేనున్నాను అంటూ వచ్చి నా చెయ్యి అందుకొని వరాలు ఇచ్చిన దేవుడివి. నీకు నేనేమి ఇవ్వగలను రాజేష్? నా దగ్గర పవిత్రంగా మిగిలింది నా హృదయం మాత్రమే. అది నీకే అంకితం అయిపోయింది. ఈ దేహాన్ని నీ మంచితనంతో ప్రక్షాళన చేశావు. నీ ఉదారతతో ఈ శరీరాన్ని పునీతం చేశావు. నీ సంస్కారంతో నా హృదయాన్ని గెలుచుకున్నావు. ఈ మనసు, ఈ శరీరం నా సర్వస్వం నీకే అంకితం. రాజేష్, ఈరోజు ఈ ప్రపంచంలో నాకంటే ఎవరూ అదృష్టవంతులు లేరు అనిపిస్తుంది. ఆమె గొంతు రుద్ధమైంది. అతని గుండెల్లో ముఖం దాచుకొని గత స్మృతుల్ని కడిగేసుకుంటున్నట్టు జలజల కన్నీరు కార్చింది. రాజేష్ ఆమెని మనసారా గుండెలకి హత్తుకున్నాడు. ఆమె అదృష్టాన్ని ఆమె కన్న కూతురే పరిహాసిస్తుందని, ఆమెకు దక్కిన అదృష్టాన్ని అనుభవించనీయకుండా ఆమె కన్న బిడ్డే అడ్డుగోడై ఆమె మనశ్శాంతిని హరిస్తుందని ఆనాడు అర్చనకి తెలియదు. కనుక తాను అదృష్టవంతురాలినని, కష్టాలు కడతేరి కథ సుఖాంతమైందనే అనుకుంది. కానీ కథంతా ముందే ఉందని ఆమెకు ఆనాడు తెలియలేదు. అర్చన, ఇంకా ఆలస్యం చేయకుండా పూజని తీసుకురా, ఇంకా వదిలేస్తే బాగుండదు, అందరేమన్నా అనుకోగలరు అంటూ పెళ్ళైన నెల రోజుల తర్వాత
బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అన్నాడు రాజేష్. ఆ నెల రోజులు ఎంత తొందరగా గడిచిపోయావో కూడా ఇద్దరికీ తెలియనంత త్వరగా గడిచిపోయాయి. ఒక్క నెలలోనే మనసులు కలిస్తే వివాహ బంధం ఎంత మరిపింప చేస్తుందో తెలిసింది అర్చనకి. భర్త ప్రేమ, ఆదరణ, అనురాగం అంటే ఏమిటో అర్థమైంది. సున్నితం, లాలిత్వం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి తోడు నీడ లభిస్తే ఆ ఆడది ఎంత అదృష్టవంతురాలు అవ్వగలదో తెలుసుకుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం మనం కావాలనుకున్న మనిషి మనసుకి ఎంత శాంతి, పరిపూర్ణత ఇవ్వగలదో తెలుసుకుంది. ప్రతిరోజు, ప్రతి సంఘటన అర్చన మనసుని రాజేష్ పట్ల ప్రేమ, అభిమానం, కృతజ్ఞత, గౌరవంతో ముంచెత్తాయి. తనకింత అదృష్టాన్ని ఇచ్చిన రాజేష్ని కన్న తల్లిలా లాలించి, ప్రేయసిలా అనురాగంతో ముంచెత్తి, నెచ్చరిలా అతని భావాలు పాలు పంచుకొని కార్యేషు దాసి సామెతని నిజం చేసింది. అర్చన ఉప్పెనలా అతన్ని ప్రేమాభిమానాలతో ముంచెత్తింది. ఆనంద డోలికల్లో ఓలలాడించింది. అతని సర్వస్వం తానే అని నమ్మకం ఇచ్చింది. తనకు అతనే సర్వస్వం అన్న భావన అతనికి కలిగించింది. లాలించి పాలించి అతని మనసు గెలుచుకుంది. ఏ క్షణంలోనూ ఈ అనుభవాలు తనకి రెండోసారి అని కూడా గుర్తురానంతగా అర్చన పాత జీవితాన్ని మరిచిపోయింది. మనసులు కలిస్తే హనీమూన్లు, ప్రేమయాత్రలు పని లేకుండానే కళ్ళ ముందే బృందావనాలు, కాశ్మీరాలు సృష్టించుకోవచ్చని అర్చనకి అర్థమైంది. ఈ నెల రోజుల్లో తనకు కూతురున్నదన్న విషయం కూడా మర్చిపోగలిగింది అర్చన. రాజేష్ మాటతో ఆమె కాస్త గిల్టీగా ఫీల్ అయింది. ఈ నెల రోజుల్లో పూజకి ఒక్క ఉత్తరం రాయలేదు, ఫోను చేయలేదు. అనుకోగానే ఆమె హృదయం ఒక్కసారి మూలిగింది. పూజ గుర్తురాగానే ఆమె మనసు ఒక్కసారి మమతతో నిండిపోయింది. గత 2-3 ఏళ్లుగా పూజని వదిలి వేరే ఉండటం అలవాటైనా ఏ సెలవులు కలిసి వచ్చినా వెళ్ళి కూతుర్ని చూసి వచ్చేది. పూజ చిన్నారి చిట్టి చేతులతో వచ్చి రాని ఇంగ్లీష్లో ఉత్తరాలు రాస్తే దాచుకొని పదే చదువుకునేది. వారానికి ఓసారి ఫోన్లో మాట్లాడేది. స్కూల్కి సెలవులు అవ్వగానే పూజని తీసుకొని ఇంటికి వెళ్ళేది. అలాంటిది ఈ నెల రోజులు కనీసం ఫోన్ అన్నా చేయలేదు తాను. అనుకోగానే ఆమె గిల్టీగా ఫీల్ అయింది. అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారో, పెళ్లి చేసుకొని మొగుడుతో కులుకుతూ పిల్లని మర్చిపోయింది అనుకున్నారో ఏమో. అర్చన మోహంలో భావాలు గుర్తించినట్లే రాజేషు అన్నాడు. అర్చన, 2 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇంకో వారం రోజులు సెలవులు పెడతాను. ఇద్దరం వెళ్ళి తీసుకువద్దాం పూజని. అలాగే మా ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి వద్దాము. మీ అమ్మగారిని కూడా చూసి వద్దాము అనేసి అన్నాడు. అలాగే వెడదాం, కానీ సంవత్సరం మధ్యలో పూజని ఎలా తీసుకొస్తాం రాజేష్? ఈ 6 నెలలు అవని, పరీక్షలు అయ్యాక తీసుకువద్దాం. ఈలోగా ఇక్కడ సీటు అది చూడాలి కదా. ఇప్పుడు తీసుకువస్తే అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా అంది అర్చన. పర్వాలేదు లేదు, ఫస్ట్ స్టాండర్డే కదా, నీకు వదిలి ఉండాలంటే బాధగా లేదా? ఇంకా పరీక్షలు అవి అవ్వాలంటే 6-7 నెలలు పడుతుంది కదా. 1 ఏడాది వేస్ట్ అయితే అవని ఇక్కడే ట్రై చేద్దాం అని అన్నాడు రాజేష్. అందుకు వచ్చిన ఇంకా నయం, 1 ఏడాది వేస్ట్ అవ్వటమా? అసలు మధ్యలో సీట్ ఎవరిస్తారు? మై డియర్, ఇదివరకటి రోజులు కావు. లోయర్ కేజీ క్లాసుల్లో సీటు దొరకాలంటే ఎంత గగనం అవుతుందో నీకు తెలియదు. 6 నెలలేగా, గత 3 ఏళ్ళు ఉండలేదు, ఇంకో 6 నెలలు ఎంతలో గడుస్తాయి? ఒకసారి వెళ్ళి చూసి వద్దాం. సెలవులు ఇవ్వగానే తీసుకువద్దాం అంది అర్చన. సరే, ముందు మా ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి వెడదాం. అమ్మా నాన్నల దగ్గర నుంచి ఉత్తరాలే లేవు. కోపం వచ్చినట్లుంది వాళ్ళకి. ఏమిటి ఈ పెద్దవాళ్ళు వాళ్ళ చాదస్తాలు? కాస్త బాధగా అన్నాడు. వాళ్ళని బ్లేమ్ చేయకు రాజేష్. వాళ్ళ స్థితిలో రేపు మనము అలాగే ఆలోచిస్తాం. ఎవరన్నా కానీ తన కొడుకు ఓ 2వ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుందిగా అనేసి అంది. ఈ అందాల బొమ్మని చూస్తే వాళ్ళు కరిగిపోతారులే. దానికి తోడు 2 రోజులు వాళ్ళని కాకా పట్టావంటే నేను నీ దాసుడిని అయినట్టు వాళ్ళు లొంగిపోతారులే నవ్వుతూ అన్నాడు. అందుకు వచ్చిన అంటే
నిన్ను కాకపట్టి నా వాడిని అంటావన్నమాట. అర్చన తర్జన చూపి బెదిరిస్తున్నట్లు అనింది. వరంతే, నీవింద్రుడివి, చంద్రుడివి, నా పాలిట దేవుడివి, నీ అంత మంచివాడు లేడు, నాకంటే అదృష్టవంతురాలు లేదు అని ఈ నెలలో ఈ మాటలు ఎన్నిసార్లని నన్ను బుట్టలో వేశావు మరి, చిలిపిగా అన్నాడు. అంతలో బాబీజీ, ఏమిటా చూపు, మాకు కూడా కాస్త చెప్పండి అంటూ సునీత చిన్న కటోరీలో ఏదో పట్టుకొని వచ్చింది లోపలికి. అబ్బబ్బా, ఎంత కొత్త దంపతులైతే మాత్రం ఏమిటయ్యా బాబు 24 గంటలు ఇంట్లోంచి బయటికి రాకపోవటం. మెహతా కూడా ఆమె వెంటే లోపలికి వచ్చాడు. రండి రండి, సరిగా వేళకి వచ్చారు. ఈరోజు దోశలు చేస్తున్నాను, మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి పిలవాలనుకుంటుండగానే వచ్చారు సరిగ్గా. అర్చన మనఃపూర్వకంగా ఆహ్వానించింది. డోంట్ బ్లఫ్ మై డియర్ సిస్టర్, ఏదో వచ్చాం కదా, పొమ్మనలేక ఏదో అంటున్నారు. పొమ్మన్నా పోయేవాళ్ళం కాదులేండి. ఇంకా నెల రోజులైపోయింది, ఇంకా హనీమూన్ ఏమిటి? నెల రోజులైనా ఇంకా తలుపులు బిడాయించుకుంటే ఎలాగయ్యా బాబు అని అన్నారు. అంతా మీలాగే ఉంటారనుకుంటారు పాపం. పెళ్ళాంతో మాట్లాడితేనే అమ్మ ఏమనుకుంటుందో, నాన్న ఏమంటారో, చెల్లెలు ఎక్కడ చూస్తుందో, వదిన ఎక్కడ హాస్యం చేస్తుందో అని పెళ్ళాన్ని తప్పుకు తిరుగుతారా మీలాగా? సునీత దెప్పి పొడి చేసింది నవ్వుతూ. అవునవును, పెళ్ళాంతో మాట్లాడకుండానే 9 నెలల్లోనే తండ్రిని అయిపోయాను కాబోలు కొంటిగా అన్నాడు మెహతా. చాలేండి ప్రతాపం, పిల్లలు పుట్టడానికి పెళ్ళాంతో మాట్లాడనక్కర్లేదు సునీత చిరుకోపంతో అంది. బాగుంది, ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మీ దెబ్బలాట. పోనీ సునీత, ఇప్పుడు వెళ్ళకూడదు హనీమూన్కి, రాజేష్ కొంటిగా అన్నాడు. పిల్లల్ని మా దగ్గర వదిలి వెళ్ళి తిరిగి రండి, కావలిస్తే ఓ 10 రోజులు అర్చన అంది. బాగుంది, వాళ్ళ హనీమూన్ దెబ్బ నాక మధ్యన, రాజేష్ చిలిపిగా అన్నాడు. సరేలే, ఇప్పుడు ఆ మజా ఏముంటుంది, వెళ్ళినా ఏమిటో పెళ్ళి, వెంటనే ఏడాది తిరగకుండానే పిల్ల, తర్వాత బాబు, ఆ తర్వాత ఉద్యోగం, రోజు ఈ పరుగులు హడావుడి. అస్సలు పెళ్ళంటే ఇంతేనా అనిపిస్తుంది నాకు. సునీత కాస్త నిరాశగా అంది. మా నాతలో కొత్త కోడలు సరదాలు, అత్తింట కోడలు వదిగి ఉండటం, ఇవన్నీ ఎక్కువ మీ సౌత్లో కంటే. నన్ను అంటుంది కానీ పగలంతా వంటింట్లోనే ఉండేది ఈవిడ. మా అమ్మ వెనకాతల. మాలో కోడలు వచ్చిందంటే వంటిల్లు అప్పగించేస్తారు అత్తగారులు. అప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం, ఏమీ ప్రైవసీయే ఉండేది కాదు, జాయింట్ ఫ్యామిలీసు అనేసి అన్నారు. సరేలే, మన గొడవలతో వీళ్ళనెందుకు బోర్ కొట్టడం. ఏంటయ్యా రాజేషు, ఇవాళ మీ ప్రోగ్రాం సాయంత్రం పిక్చర్కి ఎడదామా అని అన్నాడు మెహతా. ముందు ప్రోగ్రాం దోశలు తినటం, తర్వాత మిగతావి అని అంది అర్చన నవ్వుతూ. అని వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి పెనం పెట్టింది. ఓ వారం 10 రోజులు సెలవులు పెట్టి ఇంటికెళ్ళి అమ్మా నాన్నలకి అర్చనని చూపాలి. తర్వాత అర్చన వాళ్ళ అమ్మగారిని చూడాలి, పూజని కూడా చూడాలి. పాపని తీసుకువద్దామంటే ఈ ఏడాది స్కూల్ పోయి 1 ఇయర్ వేస్ట్ అవుతుంది అంటుంది అర్చన అని అన్నాడు. నిజమే, మధ్యలో ఎందుకు తీసుకురావటం అన్నాడు మెహతా. నిజమే అనుకో, కానీ వాళ్ళంతా ఏమనుకుంటారోమోనని భయం నాకు. పెళ్ళయ్యాక పిల్లని వదిలేసిందని అర్చన గురించి అనుకుంటారని భయం అన్నాడు రాజేష్. భయ్యా, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. అర్చన ఈ అదృష్టాన్ని 10 కాలాల పాటు నిలుపుకోవాలి నువ్వు మనస్ఫూర్తిగా అంది సునీత. ఈ నెల రోజులలో సునీత అర్చన ఎంతగానో కలిసిపోయారు. అర్చనకి ప్రతిదానికి సహాయపడుతూ చేసిన ప్రతి కూరో పప్పు స్వీటు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది సునీత. ప్రతి ఆదివారం తమ ఇంట్లోనే భోజనం చేయాలనేది. ఇంట్లో ఫర్నిచర్ సర్దటం దగ్గర నుంచి పరదాల సెలక్షన్ వరకు సునీత సహాయమే తీసుకుంది అర్చన. అలాంటి పొరుగు దొరకటం అదృష్టం అనుకుంది. 2 కుటుంబాలు సరదాగా పేకాడుకోవటం, పిక్నిక్లకి వెళ్ళటం, కలిసి హోటళ్ళకి వెళ్ళటం. ఒక్క నెలతోనే అర్చన సునీతల సన్నిహితం ఏ రహస్యమో దాచుకోనంతగా పెరిగింది. అర్చన,
మీ అత్తగారు మామగారిని ప్రసన్నల్ని చేసుకొని రాజేష్కి ఆ వర్రి మిగలకుండా చూడాలి నువ్వు. దోశలు వేస్తున్న అర్చన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అంది సునీత. అదే ఆలోచిస్తున్నాను సునీత. ఎలాగైనా నా చేతనైనంత వరకు వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తాను. రాజేష్ని ఆనంద పెట్టడం కంటే నాకు ఇంకేం కావాలి అని అంది అర్చన. పెద్దవాళ్ళ కోపం ఎన్నాళ్ళు ఉంటుందిలే. కాస్త ఆదరంగా, గౌరవంగా, అభిమానంగా పలకరిస్తే వాళ్ళే మర్చిపోతారు. ఏమన్నా ప్రజెంట్స్ పట్టుకెళ్ళు సలహా ఇచ్చింది దోశలు ప్లేట్లలో సర్ది టేబుల్ మీద పెడుతూ. ఏమిటా గుసగుసలు? వంటింట్లో చేరి బయటికి రాకూడదు మెహతా పిలిచాడు. మేము వంటింట్లో చేరకుండా తమరికి దోశలు ఎలా వస్తాయో తినండి తినండి. మా ఆడవాళ్ళ కబుర్లు మీకెందుకు? సునీత దబాయించింది. అబ్బా, మా ఆవిడ రాక్షసి. నోట్లో మాట నోట్లో ఉండగానే కరుస్తుంది మీద పడి. అందులో ఉద్యోగం చేయటం మొదలుపెట్టాక పేట్రేగిపోతుంది. మెహతా భార్యని ఉడికించాడు. ఆయన అలా వాగుతుంటే తమ్ముడివి అయ్యి అలా ఊరుకుంటావేమిటి రాజేషు అని అంది సునీత. ఆయన వాగుడు నిజం కాదని నీకు తెలిసినట్టే నాకు తెలుసు కనుక ఊరుకుంటున్నానని నీకు తెలుసుగా రాజేష్ నవ్వుతూ అన్నాడు. ఈవిడితో ఏమిటిలే అర్చనాజీ, ఇంకో దోశ. అబ్బా, హోటల్ దోశల కంటే బాగున్నాయి. మా ఆవిడ చేస్తుంది. నాన్ రొట్టెలా సాగుతాయి వెక్కిరిస్తూ హేళనగా అన్నాడు. అవునవును, పొరిగింటి పుల్లకూర అలాగే రుచిగా ఉంటుంది సునీత వెక్కిరించింది. ఆ నాన్ రొట్టెలే అరడజను మింగుతారు అని అంది. ఇద్దరి దెబ్బలాటలు వాదనలు చూస్తూ తాము ఇంకో 2 ఏళ్ళు పోతే ఇలాగే తయారవుతామా అని రాజేషు. ఇలాంటి చిలిపి కయ్యాలు కలహాలు కూడా తానెరగదే ఇన్నాళ్ళు అని అర్చన అనుకున్నది. అమ్మా, మీ మనస్థితి, మీ బాధ బాగా అర్థమవుతుంది. ఇది రాజేష్ సంతోషం కోసం జరిగింది. మర్చిపోయి మమ్మల్ని క్షమించలేరా? అర్చన అత్తగారితో అంది. క్షమించడానికి ఏముందిలేమ్మా, ఏదో కన్నవాళ్ళం కనుక 4 రోజులు బాధపడతాం. ఆవిడ కాస్త ఉదాసీనంగా అంది. మీరిద్దరు సంతోషంగా ఉంటే అదే మాకు ఆనందం అని అంది. అత్తయ్య, మీ అబ్బాయి దేవుడు. ఆయనకి ఏ కష్టం ఏ రోజు కలిగించను. నా వల్ల ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. మీ అబ్బాయి చాలా బాధపడుతున్నారు. మీకు కష్టం కలిగించినందుకు నమ్రతగా అంది. అర్చన రాజేష్ వెళ్ళగానే ఆ కన్నవారి కళ్ళల్లో మెరుపు అర్చన దృష్టి దాటిపోలేదు. కానీ తను మాట వినలేదన్న బాధ వారిద్దరి ముభావతలో అర్థమయ్యింది అర్చనకి. వారిని ప్రసన్నని చేసుకోవడానికి రకరకాలుగా సిద్ధపడే వచ్చింది. అత్తగారికి కొన్న 1000 రూపాయల పట్టుచీర, మామగారికి మంచి కాశ్మీరీ షాలు, మామగారికి అత్తగారికి స్వయంగా అల్లిన స్వెటర్లు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, మిఠాయిలు అన్నీ అందించి కాళ్ళకి నమస్కరించింది. అర్చన అందం చూడగానే వాళ్ళిద్దరి కోపం సగం దిగజారింది. మిగతా సగం ఆ ఉన్న 2 రోజుల్లో తమ పట్ల ఆమె చూపిన గౌరవం, అభిమానం, రాజేష్ పట్ల ఆమెకున్న శ్రద్ధాశక్తులు చూశాక అర్చనలో ఒక్క 2వ పెళ్ళి అన్న లోపం తప్ప తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు వారికి. వారి ఉదాసీనత, ముభావత మంచు కరిగినట్టు కరిగిపోయింది. ఆ పాప ఎక్కడుందిరా? మీతో రాలేదేం? అర్చన దగ్గర లేనప్పుడు రాజేష్ని అడిగింది తల్లి. అందుకు రాజేష్ ఏం చెప్పాడు అనేది తర్వాత తెలుసుకుందాము. ఓకేనా? ఇంతవరకు విన్నారంటే ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీని ముందు పార్ట్స్ కూడా వినాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. అలాగనే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలానే స్టోరీ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చెప్పే విధానంలో అక్కడక్కడ పొరపాట్లు ఉండొచ్చు. ఎందుకంటే స్టోరీ రాసింది నేను కాదు. ఎంత 2-3 సార్లు చదివినా మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేటప్పటికే అవి మిస్టేక్స్ అవుతున్నాయి. సో ఫర్గివ్ మీ. అండ్ నెక్స్ట్ అలా కూడా రాకుండా చూసుకుంటా.
అండ్ వన్ మోర్, మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.